డావెన్సీ రిజాల్వ్ ఫర్ బిగినర్స్. డావెన్సీ రిజాల్వ్‌లో వీడియోని ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి అనేది చూద్దాం. ఎక్స్‌పోర్టింగ్ అనేది మనం 2 వేస్‌లో చేయొచ్చు. ఒక వే ఏంటి అంటే ఇక్కడ మనం పైన ఆప్షన్స్ చూస్తే ఫైల్ అని ఉంటుంది. ఫైల్‌లో క్విక్ ఎక్స్‌పోర్ట్ అని ఉంటుంది. సో, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ కొడెక్ వాల్యూ H264 సెలెక్ట్ చేసుకున్నాను. టైమ్‌లైన్ వాల్యూస్ వచ్చేసి మనం సెట్టింగ్స్‌లో ఏమైతే పెట్టుకుంటామో అవే ఉంటాయి. ఎక్స్‌పోర్ట్. నెక్స్ట్ ఫైల్ లొకేషన్ అండ్ ఫైల్ నేమ్‌ని మెన్షన్ చేయాలి. నేను టైమ్‌లైన్ 1 అనే ఇస్తున్నాను. డెస్క్‌టాప్ సెలెక్ట్ చేశాను. సేవ్. రెండరింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. క్లోజ్. ఇప్పుడు డెస్క్‌టాప్‌కెళ్ళేసి చెక్ చేద్దాం. డెస్క్‌టాప్ టైమ్‌లైన్ 1. సో, ఇది మన వీడియో. సెకండ్ వే వచ్చేసి డెలివర్ పేజ్‌కి మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ మనం టైటిల్ మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ V1 అని ఇస్తున్నా అండ్ లొకేషన్ డెస్క్‌టాపే. ఫార్మాట్ MP4 H264 కోడెక్. రెజల్యూషన్ నేను 4K సెట్ చేశాను. ఫ్రేమ్ రేట్ 30. ఓకే. యాడ్ టు రెండర్ క్యూ. బట్ ఇక్కడ రెండరింగ్ ప్రాసెస్ అనేది అప్పుడే స్టార్ట్ అవ్వదు. మనం ఇక్కడ రెండర్ ఆల్ అని క్లిక్ చేసినప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. సో, ఇక్కడ డెస్క్‌టాప్‌లో V1. సో, వీడియో. సో, ఈ విధంగా 2 వేస్‌లో డావెన్సీ రిజాల్వ్‌లో వీడియోని ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు.